పరిశ్రమల్లో రక్షణ డొల్లా. దేశంలోని పరిశ్రమల్లో భద్రతా చర్యలపై తగిన శ్రద్ధ తీసుకోకపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. అత్యధిక ప్రమాదాలు, మరణాలు రసాయన కంపెనీల్లో చోటు చేసుకుంటున్నాయి. పరిశ్రమాధిపతుల కోసం ప్రభుత్వాలు పరిశ్రమల తనిఖీ, కార్మికుల భద్రత, రక్షణ వంటి అంశాలపై పనిచేసే వ్యవస్థలను బలహీనం చేయడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. దేశంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. 2022లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్) నిర్వహించిన అధ్యయనంలో గడిచిన 2.5 సంవత్సరాల్లో దేశంలో 130కి పైగా జరిగిన రసాయన ప్రమాదాల్లో 218 మరణాలు సంభవించగా 300 కంటే ఎక్కువ మంది గాయపడ్డారని గుర్తించింది. గత 5 ఏళ్లలో ఏపీలో సుమారు 119కి పైగా జరిగిన ప్రమాదాల్లో 150 మంది మృతి చెందినట్లు వసుధ మిశ్రా కమిటీ తెలిపింది. భద్రతకు పరిశ్రమాధిపతులు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. అనకాపల్లి జిల్లాలోని పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లోని 138 ఔషధ, రసాయన పరిశ్రమల్లో 40,000 మంది, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (SEZ) లో మరో 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అచ్యుతాపురంలోని అసెన్షియా కంపెనీలో ప్రమాదం యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగినట్లు పరిశ్రమల తనిఖీ ఇన్స్పెక్టర్ల విచారణలో తేలింది. బెయిల్పై బయటకు వచ్చేలా కంపెనీ యాజమాన్యంపై 106(1)(1)(2)(b) 125(a) సెక్షన్ల కింద పోలీసు కేసు నమోదు చేశారు. సేఫ్టీ ఆడిట్ క్రమం తప్పకుండా నిర్వహించి లోపాలను సరిదిద్దేలా చూడాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత, పర్యవేక్షణ నుంచి తప్పుకుని యజమానుల కొమ్ము కాసే విధానాలు అమలు చేస్తోంది. అనుమతుల జారీకి కాలపరిమితి విధించి ఎటువంటి తనిఖీలు చేయకుండా, భౌతిక పరిశీలన లేకుండా అనుమతులు ఇచ్చే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని ముందుకు తెచ్చింది. ఉత్పత్తి క్రమంలో ప్రమాదాలు జరగకుండా తగిన నియంత్రణ చర్యలు చేపట్టని యాజమాన్యాలపై కనీస చర్యలు తీసుకునే అవకాశం లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి. తాజాగా లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులకు హక్కుల్లేకుండా మోడీ ప్రభుత్వం చేసింది. ఆయా శాఖలకు భద్రతపై పర్యవేక్షించే అధికారాలను కత్తిరించింది. అన్ని వైపుల నుంచి కార్మికులపై దాడికి దిగి కార్పొరేట్ సంస్థలు, ధనికులకు లాభాలు చేకూర్చేందుకు నేనున్నానని ప్రభుత్వం భరోసా ఇస్తుంది. కార్మికుల ప్రాణాలకు ఏ విలువ లేనట్లు, వారు మనుషులు కానట్లు చూస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేయాల్సిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై కూడా ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణకు సంబంధించి ప్రతి 6 నెలలకు ఆడిట్ నిర్వహించాలి. గుర్తించిన లోపాలను సరిచేయాలి. కార్మికులకు ప్రతి పరిశ్రమలో భద్రతా పరికరాలు ఇచ్చేలా ప్రభుత్వ శాఖల పర్యవేక్షణ పెరగాలి. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వని పరిశ్రమల అనుమతులు రద్దు చేయాలి. పని ప్రదేశంలో విద్యార్హతలు కలిగిన నైపుణ్య కార్మికులను నియమించాలి. భద్రతపై చర్యలు తీసుకోని ఫలితంగా ప్రమాద ముప్పు కార్మికులపై పొంచి ఉంది. ప్రమాదకర రసాయనాల విడుదలతో ఏ చిన్న ప్రమాదం జరిగినా కార్మికులు ప్రాణాలు పోతున్నాయి. వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. రసాయనాల శుద్ధిపై దృష్టి పెట్టకపోవడంతో నేల, గాలి, నీరు కలుషితమై ప్రజలు జబ్బుల పాలవుతున్నారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణకు నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ సూచనలు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో పరిశ్రమల తనిఖీ శాఖలో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఖాళీలను భర్తీ చేసి తనిఖీలు పెంచాలి. పరిశ్రమలో ప్రమాదాలకు యాజమాన్యాన్ని బాధ్యులను చేసి క్రిమినల్ కేసులు పెట్టాలి. వలస కార్మికుల వివరాలను తహసీల్దార్ కార్యాలయంలో నమోదు చేయాలి. 8 గంటలకు మించి ఉచితంగా పని చేయించుకుంటున్న యజమానులపై కార్మిక శాఖ అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాలి. పరిశ్రమలలో పర్మనెంట్ కార్మికుల నియామకాలు చేపట్టాలి. కార్మికులు అప్రమత్తమై తమకు జరుగుతున్న అన్యాయంపై సంఘటితం కావాలి. హక్కుల రక్షణ, సాధనకు ఐక్యంగా పోరాడాలి. గనిశెట్టి సత్యనారాయణ, పరవాడ ఫార్మా సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.